నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. ఆనందం అకస్మాత్తుగా రాదు. కలలు వాటంతటవే నెరవేరవు. నిబద్ధతతో ఉండాలి. కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయడమే అత్యంత గౌరవనీయమైన మానవ ధర్మం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 డిసెంబర్ 27 శనివారం. సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 5:46. చంద్రోదయం ఉదయం 11:45. చంద్రాస్తమయం రాత్రి 12:14. తిథి సప్తమి, మధ్యాహ్నం 1:06 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభాద్ర, ఉదయం 8:59 వరకు. తదుపరి ఉత్తరభాద్ర. కరణము వనిజ, మధ్యాహ్నం 1:06 వరకు. తదుపరి విష్టి, రాత్రి 12:35 వరకు. తదుపరి భవ. యోగము వ్యతిపాతము, మధ్యాహ్నం 12:12 వరకు. తదుపరి వరియానం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:32 నుండి 10:54 వరకు. యమగండం మధ్యాహ్నం 1:39 నుండి 3:01 వరకు. గుళిక కాలం ఉదయం 6:48 నుండి 8:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 8:59 వరకు. వర్జ్యం సాయంత్రం 6:34 నుండి 8:08 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:12 నుండి 6 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:59 నుండి 5:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:39 వరకు. డిసెంబర్ 27 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 1:06 వరకు ఉంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 12:12 వరకు ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అలాగే పూర్వభాద్ర నక్షత్రం శుక్లపక్ష అష్టమి తిథి శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:10 నుండి ఉదయం 9:09 వరకు ఉంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:06 మధ్య చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. చంద్రబలం
వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. శనివారం తూర్పు, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఉత్తర భాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ. ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: మరీచి కుమారులు బ్రహ్మ శాపం వల్ల తిరిగి వెళ్ళారు. ఈరోజు ప్రశ్న: కార్తవీర్యుని దగ్గర ఉన్న కనక విమానం ఎవరు ఇచ్చింది? శ్రీకృష్ణుడు, దత్తాత్రేయ స్వామి, భీష్ముడు, ధర్మరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: అందరికీ మీ నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉంటాయి. వృషభ రాశి: బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మిథున రాశి: ఎవరేమన్నా మౌనం వహించడం ద్వారా సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. కర్కాటక రాశి: ఎవరిపైనా ఆధారపడకుండా సకాలంలో డబ్బు సమకూరుతుంది. సింహరాశి: మీ అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులకు వివరిస్తారు. కన్య రాశి: సంతానరీత్యా శుభవార్తలు వింటారు. తులారాశి: లక్ష్యాలు సాధించాలన్న మీ పట్టుదల నెరవేరుతుంది. వృశ్చిక రాశి: ప్రతి వ్యవహారం పైన అందరితోనూ చర్చించడం అవసరం. ధనుస్సు రాశి: వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మకర రాశి: విద్యార్థుల ప్రయత్నాలు ఫలప్రదం కాగలవు. కుంభరాశి: మొండి బాకీలు చాలా వరకు వసూలవుతాయి. మీనరాశి: కొన్ని సమస్యలు తీరి మీ ఆలోచనలు అందరికీ నచ్చి మద్దతుగా నిలుస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.